హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి మనకి జిల్లా వారీగా హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే మనకి అందజేశారండి. అయితే ప్రభుత్వం జిల్లా వారీగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని పోస్టులున్నాయి, ఎన్ని కేటగిరీలున్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీకి అంటే ఏ పోస్ట్‌కి ఎంత పోటీ ఉందని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి డౌట్‌గా అయితే ఉంది కదా! వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం స్పందించిందనమాట. అయితే జిల్లా వారీగా వీటికి సంబంధించి మనకి హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డొమైన్ రిలేటెడ్ హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే ఇచ్చారు. అలాగే అన్ని జిల్లాలకు కలిపి మనకి వెబ్‌సైట్‌కి సంబంధించిన సందేహాల కోసం మనకి హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు మనకి దీనికి సంబంధించి జిల్లా వారీగా అయితే ఇచ్చారండి. మీరు ఏ జిల్లాకు సంబంధించి అయినా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే, మీరు ఆ జిల్లాలో అప్లై చేసుకుంటున్నట్లయితే, మీకు దానికి సంబంధించి ఆప్షన్స్ పెడుతున్నప్పుడు, ఉద్యోగాలను వెబ్ ఆప్షన్స్‌లో మీరు పెడుతున్నప్పుడు మీకేమైనా సందేహాలు కలిగినట్లయితే, మీ జిల్లా వారీగా ఉన్న ఫోను నంబర్‌కైతే హెల్ప్ డెస్క్ నంబర్‌కైతే కాంటాక్ట్ అయితే అయ్యి మీరు మీ సమస్యలు, మీ సందేహాలైతే మీరు తీర్చుకోవచ్చనమాట. అవి నేను మీకు చూపిస్తాను హెల్ప్ డెస్క్ నంబర్‌లన్నీ కూడా. అలాగే వీటిని మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను మీకు షేర్ చేస్తానండి. వాట్సాప్ ఛానెల్స్‌లో కూడాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అక్కడ కూడా వెళ్లి మీరు చెకౌట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి జిల్లా వారీగా ఉన్న హెల్ప్ డెస్క్ నంబర్‌లండి. అయితే ఇవి మనకి పాత జిల్లాల ప్రకారంగా మనకి హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి కొత్త 26 జిల్లాల ప్రకారంగా కాకుండా మనకి గతంలో విభజన జరగముందు ఏవైతే మనకి జిల్లాలున్నాయో, ఆ జిల్లా వారీగా అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రతి జిల్లాకు గాను మనకి 2 హెల్ప్ డెస్క్ నంబర్‌లయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటికైతే మీరు కాంటాక్ట్ అయితే అయ్యి, మీకు సంబంధించిన సందేహాలు ఉన్నట్టయితే మీరైతే అడగొచ్చనమాట. ఈ యొక్క పీడీఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా పెడతానండి. లేకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా అయితే మీకు పీడీఎఫ్ దొరుకుతుందనమాట. మీరు మీ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులున్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని ఆప్షన్‌లున్నాయి, లేకపోతే మీకు లొకాలిటీకి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే వాటినైతే ఈ యొక్క జిల్లా సంబంధించి హెల్ప్ డెస్క్ నంబర్‌లకైతే కాంటాక్ట్ అయితే అయ్యి, మీ సందేహాలైతే మీరు తీర్చుకోవచ్చండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, మీకు ఈ హెల్ప్ డెస్క్ నంబర్ నుంచి కూడా సహాయం అందకపోయినట్లయితే, మీరు మన యూట్యూబ్ యొక్క వీడియో కామెంట్ సెక్షన్‌లో కూడా మీకు మెగా డేస్‌కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సరే వాటినైతే మీరు నన్ను అడగొచ్చనమాట. నేను మీకు సాయం చేస్తాను. లేదు అనుకున్నట్లయితే మీ కామెంట్‌లు కిందకి వెళ్ళిపోతాయి కదా! కొన్నిసార్లు మనం చాలా కామెంట్‌లు చదువుతూ ఉంటాం కాబట్టి, ఆ కామెంట్స్ అన్ని మీరు కిందకెళ్ళిపోతే మేము చూసేలోపు కిందకైతే వెళ్ళిపోతాయి కాబట్టి, మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ఇంకా కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. మీకు మీ ఐడీస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ కొరకైతే వచ్చి మీకు మెగా డేస్‌కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సరే మీరు నన్ను అడగొచ్చు. ఇదే విధంగా మనకి మెగా డేస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్‌ని ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.